హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ వినాయక చవితి అందరికీ. మేమైతే వినాయక చవితి ఇలా చేసుకుంటున్నాం. మా ఇంట్లో కూడా చిన్న వినాయకుడిని అయితే పెట్టుకున్నామండి. ఎందుకంటే బయట పెద్ద దేవుణ్ణి పెట్టినా కూడా ఇంట్లో అయితే చిన్న దేవుణ్ణి కంపల్సరీ పెట్టాలంట. ఒక్కసారి పెట్టేసి మళ్ళీ ఆపకూడదు ఇంట్లో పెట్టిన తర్వాత అనేసి మేము కూడా ఇంట్లో అయితే చిన్న దేవుణ్ణి పెట్టుకున్నాం. తర్వాత ఇక్కడ పూజ అంతా చేసేసి పుట్టకు పాలు పోయడానికి అయితే గుడికి వెళ్ళాం. ఇక్కడ ఇది మా దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అంట. 10 ఇయర్స్లో నేనైతే ఎప్పుడూ రాలేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చినాను. ఇక్కడ మా అత్త అయితే ప్రతిసారి వినాయక చవితి అప్పుడు వచ్చి పుట్టకి పాలు పోసేసి వస్తారు. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు వినాయక చవితి అప్పుడు పుట్టకి తన్ని పోస్తే చాలా మంచిదంట పిల్లలకి. అందువల్ల మా అత్త ప్రతిసారి మాకు చెప్తుంది, కానీ మా అత్త వచ్చి పోస్తుంది. ఆంజనేయ స్వామి అయితే ఇక్కడ చాలా బాగున్నాడు. నేను ఫస్ట్ టైం వస్తున్నాను ఇక్కడికి. తర్వాత పుట్టకైతే పూజ చేస్తా ఉన్నాము. వచ్చి పుట్టలో పాలు పోసేసి ప్రసాదం అయితే పెట్టినాము. ఇక్కడ నువ్వులు, బెల్లము, బియ్యం వేసి పుట్ట దగ్గర పెడతారంట. అందరూ అంతకుముందు ఆల్రెడీ అందరూ అయితే ప్రసాదాలు పొద్దున్న ఇంటి పెట్టినాడు. మేము ఆఫ్టర్నూన్ వచ్చినాం ఇంట్లో అంతా పూజ చేసేసి. కాబట్టి మాది లేట్ అయిపోయింది కొంచెం పూజ. ఇలా చిన్నపిల్లలతో కూడా చేపిస్తే పుట్టకి మంచిదంట. అందువల్ల నేను కూడా మా పాపతో అయితే పూజ చేపించాను. తర్వాత పుట్ట దగ్గర పూజ చేసేసి కొద్దిగా అట్లకల్లా నాగల రాళ్ళు అయితే ఉన్నాయన్నమాట. అక్కడ కూడా పూజ చేస్తున్నాము అయితే మేమైతే. ఎందుకంటే అక్కడ పుట్టు ఉంది, ఇక్కడ నాగల రాళ్ళు ఉన్నాయి. అందుకు 2 చోట్ల పూజ చేస్తున్నాం. అంతేకాకుండా పచ్చి నూలు తెచ్చుకొని 3 చుట్లన్నా 9 చుట్లన్నా 11 చుట్లన్నా వేస్తే మంచిదంట. ఎప్పుడు పుట్ట దగ్గర అలానే చేస్తారు అందరూ, కాబట్టి మేము కూడా అలానే చేస్తున్నాము. అక్కడ దేవుడైతే ఉన్నాడు, అందరికీ చూపిద్దామని వీడియో తీశాను. ఇక్కడ పడుకొని ఉన్నారు దేవుడైతే. తర్వాత వచ్చి ఈవినింగ్ అయితే మేము పెద్ద దేవుడికి పూజ చేస్తున్నాము. అందరూ మగవారే ఉన్నారు. ఎందువల్ల అయితే వాళ్ళే 3 డేస్ నుండి కష్టపడ్డారు కాబట్టి ఆడవాళ్ళంతా ప్రసాదాలు చేసి ఇచ్చేసి పక్కకుంటే వాళ్ళే పూజ చేస్తున్నారు. కానీ మా పాప మాత్రం నేనే చేయాలా అనేసి అల్లరి చేస్తుంటే ఆ పిల్ల దగ్గరే చేపించారు. ఇలా ఆ పిల్లకి పూజ చేసేది కూడా రాదు, కానీ చేసేస్తా అంది ఎట్లో. ఫస్ట్ అయితే ఆ అగరబత్తిని తిప్పేసింది. తర్వాత వచ్చి ఇది చేస్తుంది ఆ పిల్ల. ఏం పూజ చేయడము రాదు ఆ పిల్లకి, కానీ చేసేస్తుంది. వాళ్ళ డాడీ చెప్పిస్తూ ఉంటే చేస్తూ ఉంది. తర్వాత వచ్చి ఇది చేసి హారతి అయితే ఇస్తూ ఉంది. ఇక్కడ మా చిన్న పాప చూడండి, ఎవరు ఎత్తుకుంటే చాలు ఎవరి దగ్గరనే ఉండిపోతుంది ఎంతసేపు అన్నా. ఆ పిల్లకి కూడా ఈ ఫస్ట్ వినాయక చవితి ఇదైతే, అందువల్ల కొంచెం కొత్తగా ఉంది ఆ పాపకి. దేవుడు ఆ డెకరేషన్ అదంతా చూసి, కాబట్టి ఏం అల్లరి చేయకుండా సైలెంట్గా దేవుడి దగ్గరే ఉన్నది. పొగలంతా దేవుడి దగ్గరే ఉన్నింది. మా పాప అయితే అందరికీ హారతి ఇచ్చేసి కుంకుమ పెడతా ఉంది. వాళ్ళైతే పిల్లలు అందరూ డ్యాన్స్లు వేసేకైతే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు పూజ అయిపోతుందో, ఎప్పుడెప్పుడు ఎగురుదామా అనేసి. అందువల్ల అందరూ నిలబడుకున్నారు. మా పాప, మా హర్షిని, మా బావ కూతురు, కుక్క ఉంది కదా వాళ్ళది, దాని పేరు లియో అనమాట. అదైతే మనుషుల దగ్గరే ఉండాలంట. ఇక్కడైతే వాళ్ళ డాడీ వచ్చి జానుకి బొట్టు పెడతా అన్నారు. తర్వాత వచ్చి వాళ్ళందరూ పూజ చేసుకొని ప్రసాదాలు అయితే పెట్టేశారు దేవుడికి ఎత్తి. మా ఆయన చూడండి, ప్రసాదం ఎక్కడ పెట్టాలో తెలియకుండా తారాడుతూ అన్నారు దేవుడిని అంతా, ఎక్కడ పెడదాం అనేసి. అందుకు అక్కడ ఉండే వాళ్ళు కామెంట్ చేస్తూ అన్నారు, ప్రసాదం అక్కడ పెట్టు ఇక్కడ పెట్టు అనేసి. వాళ్ళైతే ప్రసాదాన్ని ఒక చోట పెట్టేసి తర్వాత అయితే అందరికీ మా జాను ప్రసాదం అయితే పెట్టిందనమాట. పూజ అంతా అయిపోయాక మా పిల్లలంతా డ్యాన్స్ వేసినారు, కానీ ఆయన అయితే వీడియో తీయలేదు. ఏమంటే ఆ గొడవల్లో అలా జరిగిపోయింది మా వినాయక చవితి అయితే. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అందరూ చాలా బాగా హ్యాపీగా వినాయక చవితి చేసుకోండి. తర్వాత మా పిల్లలు ఒకరు డ్యాన్స్ వేసింది కూడా వీడియో పెడతాను.